సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. అనగనగా ఒక ఊరు. అక్కడ పాము కాటేసినా తేలు కుట్టినా ఏమీ కాదట. పైగా చిన్న చీమ కుట్టినట్టు ఫీల్ అవుతారట. అక్కడేదో మహిమ ఉందని బలంగా నమ్ముతారట. ఇంతకీ ఎక్కడా ప్రాంతం, ఏంటా మహిమ? ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం గన్నేపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో మోరుకొండ చాలా ఫేమస్. ఈ కొండ ప్రాంతంలో సంజీవిని ఉన్నట్లు భక్తుల నమ్మకం. లక్ష్మణుణ్ణి కాపాడేందుకు హనుమంతుడు సంజీవిని తీసుకువెళ్తుండగా ఈ ప్రాంతంలో ఆ చెట్టు నుంచి ఓ ముక్క పడిందని స్థల పురాణం చెబుతోంది. ఈ కొండ నీడపడిన గ్రామాల్లో మరో విశేషముంది. అక్కడ పాము, తేలు వంటివి కుట్టినా ఎవరికీ ఏమీ కాదట. మావుటూరు నడిబజారు వరకు పాము కుట్టినా తేలు కుట్టినా విషమెక్కదు. ఇక్కడ సంతానం లేని వారు సంతానము, జబ్బులు ఉన్న వాళ్ళు జబ్బులు లేకుండా పోవటం, సంతానం లేని వారు ఇక్కడ ఇంటికి అక్కడ స్నానం చేసి మోకాళ్ళ మీద పైకి వచ్చి ఒక మెట్టు ప్రతి మెట్టుకు ఒక టెంకాయ ప్రకారం 101 టెంకాయ కొట్టి తర్వాత పసుపు పూజించి వాళ్లకు 13 సంవత్సరాల పిల్లలు లేని వాళ్ళకు కూడా పిల్లలు కలిగినారు. మోరుకొండపై శ్రీకృష్ణదేవరాయలు లక్ష్మీ నృసింహస్వామి గుడిని నిర్మించారని చెబుతారు. అలాగే ఈ కొండపై ఉన్న ఓ కోనేరుకు ప్రత్యేకత ఉంది. ఇందులో ఉన్న నీటిని తాగితే మోరుకొండ నుంచి విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయట. ఇలా శబ్దాలు వినిపిస్తే వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. ఈ కొండ మీద నుంచి చూస్తే మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ గోపుర శిఖరాలు కనిపిస్తాయి. కొండ శిఖరంలో మునులు తపస్సు చేయడం వల్ల ఇక్కడ మునికొండ అనేది పేరుండేది. మునికొండ పోయేసి మోరుకొండగా అక్కడ పైన మోర్లో అనేది కొండ వెలసింది కాబట్టి మోరుకొండగా ప్రసిద్ధికెక్కింది ఇక్కడ. అదే విధంగా మోరుకొండలో లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహం ఉంది. ఆ విగ్రహం దగ్గర ఒక కోనేరులాగా, ఆ కోనేరులో నీళ్లు ఎప్పుడు ఎండిపోకుండా ఉండటం విశిష్టం. ఆ కోనేరులో నీళ్లు ఎన్ని తీసినా అన్నీ కనిపిస్తూ ఉంటాయి. పైగా ఆ కోనేరులో నీళ్లు తగ్గినప్పుడు ఒకలాంటి సౌండ్ వస్తుంది కొండ. అంతేకాదు, మోరుకొండ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం భక్తులు ఆ కొండ ప్రాంతంలో రాళ్లను వెంట తీసుకుని వెళ్తారు. విషపురుగులు కుట్టిన చోట రాయిపొడిని రాస్తే మంత్రం వేసినట్టు నొప్పి మటుమాయమేనట. ఏది ఏమైనా ఇలా కొన్ని ప్రత్యేకతల కారణంగా మోరుకొండ వార్తల్లోకెక్కింది.